హాయ్ అండి. ఇవాళ పచ్చి రొయ్యలు గోంగూర కూర అండి. ఈరోజు వండుకున్నాం. గోంగూరని శుభ్రంగా కడుక్కున్నానండి 4-5 సార్లు. ఇవన్నీ రొయ్యలు కాడ శుభ్రంగా కడుక్కున్నానండి. ఇదిగో ఇట్లా చీలికలు వెళ్ళి పెట్టుకుని ఇట్లా పొట్టలు అవన్నీ తీసుకోవాలి. ఇవ్వండి ఎల్లుల్లిపాయలు ఇన్ని తీసుకున్నా, 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 4 పచ్చిమిరకాయలు. ఇవన్నీ దినుసులండి. ఇవన్నీ కాడాను మెంతులు, జీలకర్ర, ఇవన్నీ దినుసులండి. మసాలాల దినుసులు, ఎండుమిరకాయలు, ధనియాలు ఇవన్నీనండి. వేపుకున్నాము. ఇవి ఉప్పు, కారం, మంచి నూనె అండి. ఇంటి మట్టికేను చేసుకున్నాము. ముందుగా దినుసులని వేపుకున్నామండి. పొయ్యి అంటించుకున్నాం. వేపుకున్నామండి. ముందుగా ఎండుమిరకాయలు, ధనియాలు కాడేసుకున్నాం. వేగిపోనియండి. నేను రోట్లోనే నూరుకుంటానండి వీటిని. ఇదే పొయ్యి మీద నేను గోంగూర పెట్టుకుంటున్నానండి. ఉడకబెట్టుకోవాలి. కింద వేపుకున్నాం కదా. గోంగూరలోకి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమాటాలండి. కొద్దిగా నూనె వేసుకున్నాం. మూత పెట్టుకున్నాం. తిప్పుకున్నాము. ఉడికిపోయింది. తీసేసుకున్నాము. కూరకి మనం ఇవి పెట్టుకున్నాము. కూర వండుకుంటాక పెట్టుకున్నాం. నూనె అండి. నేను 4 స్పూన్లు వేసుకున్నా. జీలకర్ర, పసుపు, కరివేపాకు రబ్బరు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. చాలా బాగుంటుంది కూర. పెట్టుకున్నాం. అల్లం పేస్టు కలబెట్టుకున్నాం. వేగనిద్దామండి. అల్లం పేస్టు రొయ్యలు వేసుకున్నామండి. తిప్పుకున్నాం. సేపు మగ్గనిద్దాం. ఉప్పు, కారం వేసుకున్నాము. ఉప్పు అండి, కారము, మసాలా పొడి కొట్టుకున్నాం కదా స్పూను. తిప్పుకున్నాం. చక్కగా ఉడకాలండి ఇదంతా. మూత పెట్టుకున్నాం. మూత తీసుకుని చూసుకున్నాము. నేను కొంచెం నీళ్ళు పోసుకుంటానండి. కొద్దిగా చాలు. అవన్నీ ఎగరాలి. మళ్ళీ మూత పెట్టుకున్నాం. చూసుకున్నాము. గోంగూర వేసుకున్నామండి. ఇప్పుడు తిప్పుకున్నాము. చాలా బాగుంటుందండి. ఉప్పు చాలండి వేసుకున్నాం. ఉడకనిద్దాం. మూత పెట్టుకుందాం. చూసుకుందామండి. ఉడికింది. ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టుకున్నామండి. తీసుకుని ప్లేట్లోకి తీసుకుని తాలింపు పెట్టుకున్నాము. ఇది పెట్టుకుంటున్నానండి. కొద్దిగా నూనె పోసుకున్నాం. ఎండుమిరకాయలు వేసుకున్నాం. జీలకర్ర వేసుకున్నాం. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగం. ఇంతేనండి. ఏగినవి. ఇదిగోండి మనం తాలింపు వేసుకున్నాం. దీని మీద సూపర్గా ఉంటుందండి కూర. కొత్తిమీర చాలా చాలా బాగుంటుందండి. ఇలా వండుకోండి. నేను చేసినట్టుగా వండుకోండి. సూపర్ అంటే సూపరేనండి. పచ్చి రొయ్యలు గోంగూరండి. ఎంత బాగుంటుందోనండి. ఇట్లా వండుకోండి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి. బాయ్ అండి.